ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియా అద్భుత దేశం. మధ్య ఆసియాలోని చాలా అందమైన దేశాలలో ఒకటి ఈ ఉజ్బెకిస్తాన్. ఈ దేశం ఆసియా మధ్యలో ఉంది. అది 4 వైపులా భూమితో చుట్టబడిన ఒక ల్యాండ్ లాక్డ్ దేశం. దీని ప్రతి దిశలోనూ విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు కనిపిస్తాయి. పశ్చిమంలో చదునైన భూమి, రాళ్లతో నిండిన నేల ఉంది. మధ్యలో ఎడారి ఉండగా తూర్పు వైపు కొండలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, సాధారణంగా పురుషులు మరియు మహిళలు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. గౌరవాన్ని చూపించడానికి ప్రజలు తమ కుడి చేతిని గుండెపై ఉంచుకుని ఎదుటివారిని ఆహ్వానిస్తారు. ఉజ్బెకిస్తాన్ వైశాల్యం 4,47,400 చదరపు కిలోమీటర్లు. అక్కడి అంతర్జాతీయ ఫోన్ కోడ్ +98. అలాగే డ్రైవింగ్ రైట్ హ్యాండ్ సైడ్ చేస్తారు. ఇక్కడ కరెన్సీని సోమ్ అని పిలుస్తారు. దీని విలువ భారతీయ రూపాయితో పోలిస్తే చాలా తక్కువ. చరిత్ర పుటల్లో చూస్తే ఉజ్బెకిస్తాన్ దాదాపు 200 ఏళ్ల పాటు రష్యా పాలనలో ఉంది. దీని ప్రభావం నేటికి అక్కడి ప్రజల రూపాల్లో మరియు సంస్కృతిలో కనిపిస్తుంది. 1971లో ఈ దేశం స్వాతంత్రం పొందింది. ఇక అప్పటి నుండి తన సంస్కృతి, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అనేక పురాతన భవనాలు మరియు మతపరమైన స్థలాలు ఉన్నాయి. దీని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఉజ్బెకిస్తాన్ను సందర్శిస్తారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక్కడి ప్రజలు బాగా చదువుకున్నవారు. ఆ దేశానికి వచ్చే అతిథులను ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఆహ్వానిస్తారు. ఇక్కడి ప్రజలు నల్లపిల్లి ఎదురు రావడాన్ని చాలా అశుభంగా భావిస్తారు. ఒకవేళ నల్లపిల్లి ఎవరికైనా ఎదురు వస్తే వారు తమ దారినే మార్చుకుంటారు. ఈ దేశంలోని ఖనిజ సంపద కూడా చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు మురుంటావ్ గోల్డ్ మైన్స్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉజ్బెకిస్తాన్ సహజ సౌందర్యం, చరిత్ర, సంప్రదాయం మరియు ఆధునికతల అరుదైన సంగమం. ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. దీని జనాభా సుమారు 3,44,00,000. ఈ దేశం పరిమాణంలో పెద్దదే కాకుండా సాంస్కృతిక వైవిధ్యానికి కూడా పేరుగాంచింది. ఆర్థికంగా ఆసియాలోని కొన్ని పేద దేశాలలో ఒకటిగా పరిగణించబడినప్పటికీ దీని సహజ సంపద మరియు వ్యవసాయ ఉత్పత్తి చాలా ముఖ్యమైనవి. ఇక్కడి జనాభాలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడతారు. ఉజ్బెకిస్తాన్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. ఇక్కడ సుమారు 88% మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. మిగిలిన 12% మంది ఇతర మతాలకు చెందినవారు. భాషపరంగా కూడా ఈ దేశం ఎంతో వైవిధ్యమైనది. ఇక్కడ 11 భాషలు మాట్లాడతారు. అందులో ఉజ్బెక్ భాష అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది కాకుండా రష్యన్, టర్కిష్, అరబిక్ మరియు బుఖారీ వంటి భాషలు ఇక్కడ వినపడతాయి. ఉజ్బెకిస్తాన్లో కొన్ని ప్రాచీన మరియు అరుదైన సాంప్రదాయాలు నేటికి సజీవంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఎవరైనా బయట భోజనం చేయడానికి వెళ్ళాలంటే మొదట వారు ఉజ్బెక్ బ్రెడ్ ముక్కను తినాల్సి ఉంటుంది. మిగిలిన బ్రెడ్ భాగాన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతారు. అంతేకాదు, ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ మిగిలిన భాగాన్ని అతనికి తినిపిస్తారు. ఈ సంప్రదాయం ఆహారం యొక్క ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా ఉమ్మడి సంస్కృతి మరియు గౌరవానికి చిహ్నం. ప్రజల్లో ఆత్మీయుల పట్ల, పెద్దల పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. ఇలాంటిదే మరొక వింతైన సాంప్రదాయం ఉంది. ఇంటికి వచ్చే అత్యంత గౌరవనీయమైన అతిథిని ప్రవేశ ద్వారానికి దూరంగా కూర్చోబెడతారు. తద్వారా అతన్ని గౌరవించే విధానం వైభవంగా మరియు గుర్తుండిపోయేలా ఉంటుంది. ఉజ్బెకిస్తాన్లో 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు మద్యం, పొగాకు లేదా మత్తు పదార్థాలు తీసుకోవడం కఠినంగా నిషేధించబడింది. ఇక్కడ స్వలింగ సంపర్కం కూడా చట్టరీత్యా నేరం. దేశ వాతావరణం కాలం ఏదైనా కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. శీతాకాలంలో మాత్రం ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఇటువంటి విపరీత పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు తమ జీవనశైలిని మరియు వ్యవసాయాన్ని వాతావరణానికి అనుగుణంగా మార్చుకుంటారు. శీతాకాలంలో మంచు కురిసే దృశ్యం ఇక్కడి కొండలను మరియు ఎడారి ప్రాంతాలను
ఎంతో అందంగా మారుస్తుంది. ఉజ్బెకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం మరియు సహజ వనరుల వాటా చాలా పెద్దది. ఈ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పత్తి ఎగుమతిదారు. ఇది కాకుండా ఇక్కడి నుంచి చమురు, సహజ వాయువు మరియు అనేక పారిశ్రామిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఉజ్బెకిస్తాన్లో ఖనిజ వనరుల రంగంలో కూడా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇవి దేశ ఆర్థిక పటిష్టతకు దోహదపడతాయి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం మరియు వనరులు కలిసి ఉజ్బెకిస్తాన్ను ఒక అద్వితీయమైన దేశంగా మారుస్తున్నాయి. దీనిని ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడమే కాకుండా ప్రశంసిస్తారు. ఉజ్బెకిస్తాన్లో అత్యంత గుర్తింపు పొందిన సమాధి గుర్-ఎ-అమీర్. ఇది సమర్కండ్ నగరంలో ఉంది. చరిత్రలోని గొప్ప యోధులు మరియు రాజులలో ఒకరైన అమీర్ తైమూర్ మరణించినప్పుడు ఈ అద్భుతమైన సమాధిని నిర్మించారు. క్రీస్తు శకం 1405లో ఆయన గౌరవార్థం దీనిని నిర్మించారు. ఈ సమాధి లోపల రాజు సమాధితో పాటు ఆయన కుమారులు మరియు ఇతర కుటుంబ సభ్యుల సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధి యొక్క గుమ్మటం అంటే డోమ్ చాలా విశాలమైనది మరియు ఎత్తైనది. దీనిని అందమైన నీలిరంగుతో అలంకరించారు. దీని చుట్టూ అద్భుతమైన టైల్స్ మరియు రాతి చెక్కడాలు కనిపిస్తాయి. ఈ భవనం కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, మధ్యయుగ వాస్తు శిల్పానికి ఒక గొప్ప ఉదాహరణ. భారతదేశంలోని తాజ్మహల్ రూపకల్పనకు గుర్-ఎ-అమీర్ సమాధి నుండే ప్రేరణ పొందారని చెబుతారు. నేడు ఈ సమాధి ఉజ్బెకిస్తాన్లోని ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడకు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇది కాకుండా ఉజ్బెకిస్తాన్లో సందర్శించాల్సిన మరో అందమైన ప్రదేశం ఉగామ్ చట్కల్ నేషనల్ పార్క్. ఈ పార్క్ తాష్కెంట్ సమీపంలోని చట్కల్ పర్వతం మరియు ఉగామ్ శ్రేణిలో ఉంది. ఇది సహజ సౌందర్యం మరియు వన్యప్రాణి ప్రేమికులకు గొప్ప ప్రదేశం. ఈ పార్క్ 1000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది మరియు దీని ప్రతి దారి కొండలు, వాలులతో నిండి ఉంది. ఇక్కడ చిన్న చిన్న లోయలు, ప్రవహించే నదులు మరియు అరుదైన పొదలు కనిపిస్తాయి. ఈ పార్క్లో అడవి బ్రౌన్ బేర్స్, అడవి మేకలు, స్నో లెపర్డ్స్ వంటి జంతువులు నివసిస్తాయి. ఇది కాకుండా 1500 కంటే ఎక్కువ అరుదైన మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. వీటిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు తరచుగా ఈ ప్రదేశాన్ని సందర్శించి ప్రకృతి అనుభూతిని పొందుతారు. ఉజ్బెకిస్తాన్ ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడి పులావ్ గురించి చెప్పుకోకపోతే ఆ ప్రయాణం అసంపూర్ణమే. ఆసియా మొత్తంలో ఉజ్బెక్ పులావ్ రుచి ప్రసిద్ధి చెందింది. దీనిని ఎంతో జాగ్రత్తగా మరియు సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. ఆరు బయట ఆకాశం కింద స్వచ్ఛమైన బాస్మతి బియ్యం, తాజా మాంసం మరియు మసాలాలతో తయారు చేసిన ఈ పులావ్ రంగు మరియు సువాసన ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రజలు ఉదయం అల్పాహారం కోసం తరచుగా ఈ పులావ్ని చేస్తారు. ఉజ్బెకిస్తాన్లోని ప్రతి రెస్టారెంట్, హోటల్ మరియు రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్లో ఈ రుచికరమైన పులావ్ సులభంగా దొరుకుతుంది. స్థానిక పౌరులే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా దీనిని తినకుండా ఉండలేరు. అందుకే ఉజ్బెక్ పులావ్ తయారీ కళను ఆసియాలోనే అత్యంత ప్రత్యేకమని పిలుస్తారు. ఏదైనా పండగ లేదా వేడుకల్లో ఈ పులావ్ తప్పనిసరిగా ఉంటుంది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ నగరంలో షాహీ జిందా అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది. ఇది ఒక అద్భుతమైన సమాధుల సముదాయం. ఇది తైమూరిద్ కళ మరియు వాస్తు శిల్పానికి గొప్ప ఉదాహరణ. ఇందులో దేశపు సుసంపన్నమైన సంస్కృతి మరియు గర్వించదగ్గ చరిత్ర కనిపిస్తాయి. షాహీ జిందా చరిత్ర 11వ శతాబ్దం నాటిది. మధ్య ఆసియాలో ఇస్లాం మత ప్రచారకుడైన కాసిం ఇబ్న్ అబ్బాస్ సమాధి ఇక్కడే నిర్మించబడింది. 14 మరియు 15వ శతాబ్దాలలో తైమూరిద్ వంశ పాలకులు దీనిని విస్తరించి కొత్త డిజైన్లను జోడించారు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాల్లో ఇది కూడా ఒకటి. ఈ సముదాయం యొక్క నీలి మరియు ఆకుపచ్చ రంగు టైల్స్ దీనిని దూరం నుండి మెరిసేలా ఆకర్షణీయంగా మారుస్తాయి. షాహీ జిందాలో 2 అంతస్తుల సమాధులు ఉన్నాయి. వీటి డిజైన్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ తైమూరిద్ వంశానికి చెందిన అనేక మంది రాజులు మరియు వారి భార్యల సమాధులు ఉన్నాయి. దీనిని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. షాహీ జిందాకు సమీపంలోనే తాష్కెంట్లో చోర్సు బజార్ ఉంది. ఇది అసలైన ఉజ్బెకిస్తాన్ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ బజార్ ఒక పెద్ద నీలిరంగు గుమ్మటం కింద విస్తరించి ఉంటుంది. బయట చిన్న చిన్న దుకాణాలు ఉన్నప్పటికీ అసలు బజార్ ఆ భారీ గుమ్మటం కిందే ఉంటుంది. ఇక్కడ మీకు ఉజ్బెకిస్తాన్కు చెందిన ప్రతి వస్తువు లభిస్తుంది. బట్టలు, ఆహార పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలు, మసాలాలు, మాంసం లేదా తేనె ఇలా నిత్యావసరాలన్నీ దొరుకుతాయి. మహిళలు తమ వంటగది సామాగ్రి కొనడానికి క్రమం తప్పకుండా ఇక్కడకు వస్తారు.
చోర్సు బజార్ 100 ఏళ్ల కంటే పాతది మాత్రమే కాదు, చాలా పెద్దది కూడా. ఇక్కడ ఎప్పుడు సందడిగా ఉంటుంది. బజార్ బయట ఒక పెద్ద స్క్వేర్ ఉంది. అక్కడ సబ్వే స్టేషన్, బస్ స్టాప్ మరియు కుకల్దాష్ మదరాసా వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం పూర్తిగా కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది. పండగల సమయంలో ఇక్కడ కాలు పెట్టడానికి కూడా సందుండదు. అందుకే తాష్కెంట్లో అతిపెద్ద మరియు ప్రధాన మార్కెట్గా చోర్సు బజార్ను పరిగణిస్తారు. ఉజ్బెకిస్తాన్లో సహజమైన వేడినీటి బొగ్గలు అంటే హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యం మరియు విశ్రాంతి కోసం ప్రసిద్ధి చెందాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలు సేంద్రియ వ్యవసాయానికి పేరుగాంచాయి. అక్కడ తాజా పండ్లు, కూరగాయలను సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. ఉజ్బెకిస్తాన్లోని ఎత్తైన పర్వతాల్లో స్కీయింగ్ మరియు పర్వతారోహణను ఆస్వాదించవచ్చు, ముఖ్యంగా పామీర్ మరియు టియాన్షాన్ పర్వత శ్రేణుల్లో. ఇక్కడ సంగీత సంస్కృతి చాలా గొప్పది. ఉజ్బెకిస్తాన్లో మకామ్ అనే సంప్రదాయ సంగీత శైలి చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో జానపద కథలు మరియు చరిత్రను స్వరాల ద్వారా వినిపిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జానపద నృత్యాలు మరియు రాగాలు నేటికి పండుగలు, వివాహ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్ గురించి మేము అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.